నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ శ్రీరాజ్ గారు రచించిన కథ మరో సారా కథ వింటారు. ఇది ఇప్పుడు జరిగిన కథ కాదు. గాంధీ గారి 100వ జయంతోత్సవాలు భారతదేశంలో జరపకముందు ఆంధ్ర భూమిలో బ్రాందీ షాపులు కళ్ళు తెరిచి బాహాటంగా రోడ్ల ప్రక్క నిలబడని రోజుల్లో ప్రతి మారుమూల పల్లెల్లో సారా దుకాణాలు చాటుమాటుగా నక్షత్రాల్లా వెలిగిపోతున్న సమయంలో జరిగింది ఈ కథ. ఇది సాధారణమైన అమాయకుల కథ. గంగవరం తెలుగు నేలలో ఓ చిన్న గ్రామం. ఇండియాలా కాకుండా ఈ ఊరికి 3 వైపులా ఎత్తైన కొండలు, 4వ పక్క అనంతమైన సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. 4 వీధులున్నాయి. వీధి వీధికి ఉన్నవాళ్ళు లేనివాళ్ళు పడుగు పేకల్లా ఉన్నారు. లేనివాళ్లను ఏడిపించడం అనే గొప్పవాళ్ల సరదాలు అక్కడ కూడా ఉన్నాయి. పండగలు పబ్బాలతో పాటు పాలిటిక్స్ కూడా పగడ్బందీగా నడుస్తాయి. ఊరి మధ్యలో ఏపుగా పెరిగిన గంగిరావి చెట్టుంది. చెట్టు చుట్టూ షడ్భుజాకారంలో ఓ పెద్ద చప్టా ఉంది. పొద్దస్తమానం కబుర్లు చెప్పుకోవడానికి ఇంచుమించు అన్ని తరగతుల మనుషులు అక్కడికి చేరతారు. తమ చీకు చింత అన్నీ మర్చిపోయి మహా సరదాగా గడిపి ఇష్టం వచ్చినప్పుడు ఇళ్లకు కదిలి వెళతారు. ఊళ్ళో చిన్న పెద్ద ఎవరిని కలుసుకోవాలనుకున్నా అక్కడ కలియవచ్చును, ఏమైనా మాట్లాడొచ్చును. మునసబు తన ఇంట్లో ఖాళీ లేదనుకున్నప్పుడు ఊళ్ళో చిన్న చిన్న తగువులకి దెబ్బలాటలకి ఆ అరుగు మీద డానియల్ జడ్జిమెంట్లు ఇస్తారు. తొలకరి వచ్చినా తుఫాను వచ్చినా నాయుడు తన పశువుల కోసం షడ్భుజిని గొడ్లపాకల చక్కగా వాడుకుంటాడు. ఊళ్ళో నాటకాలు, తోలుబొమ్మలాటలు, గారడీలు అన్ని ప్రదర్శనలు అక్కడే జరుగుతాయి. చప్టాకి 10 అడుగుల దూరం వెడితే స్వర్గం లాంటి నారాయణమ్మ సారా కొట్టు కనిపిస్తుంది. మునసబు మజాలు తీర్చుకోవాలనుకున్నప్పుడు, నాయుడు ఖుషీలు చెయ్యాలనుకున్నప్పుడు, అలగా జనం అల్లరి పెట్టాలనుకున్నప్పుడు నారాయణమ్మ సారా కొట్టుకి పోతారు. ఊరంతటికీ నారాయణమ్మ సారా కొట్టు ఓ పెద్ద ఆకర్షణ, కనిపిస్తున్న భూతల స్వర్గం. నారాయణమ్మ సారా కొట్టు లేకపోతే ఆ సెంటర్కి అందమే లేదు. ఆ ఊళ్ళో చాలామందికి ఆనందమే ఉండదు. ఆ ఊళ్ళో మునసబుకు ఉన్నంత పేరు డబ్బు ఒక్క నారాయణమ్మకి తప్ప మరెవ్వరికీ లేదు. నారాయణమ్మ మునసబు అత్త కూతురు కాదు, పేలు విడిచిన చెల్లెలు అంతకంటే కాదు. తనకు జన్మనిచ్చిన తల్లికి నిజమైన ప్రేమ ఉన్న కూతురు, తన కన్నపిల్లల మీద ఆశలు పెంచుకుంటున్న ఆడది, కట్టుకున్నవాడికి ఉత్తుత్తి పెళ్ళాంగా మిగిలిపోయిన ఇల్లాలు. 8 ఏళ్ల క్రిందట నారాయణమ్మకు పసుపు కుంకం మిగిల్చి తాళి కట్టినవాడు ఏ కారణం ఉన్నది లేనిది అనకుండా, ఎవరితో చెప్పా చేయకుండా దేశాలు పట్టిపోయాడు. మొగుడు పోయిన మొదట్లో నారాయణమ్మ పిచ్చిగా ఏడ్చింది. ఊరంతా ఊరడించలేకపోయారు. నిజమే, మరి భర్తగా భరించవలసిన వాడు భీరువై పరారైపోతే ఆడదాని బ్రతుకేం కావాలి? ఆ సమయంలో నారాయణమ్మకు జీవితం కారు చీకటిగా తోచింది. బ్రతుకు మీద రోత కలిగింది. చచ్చిపోవాలని చాలా ఆలోచనలు చేసింది. కానీ చచ్చిపోలేకపోయింది. ఎదుగుతున్న పిల్లల్ని, ముసల్దైపోతున్న తల్లిని విడిచిపెట్టలేక వాళ్ల కోసం అసహించుకున్న జీవితం మీద ఆప్యాయత పెంచుకోక తప్పలేదు. మగాడిలా ప్రవర్తించలేని తన మొగుడు మీద కసి పెంచుకుంది. కొత్త జీవితం కోసం కొత్త మార్గం తొక్కాలని నిశ్చయించుకుంది. మునసొబుని ఆశ్రయించింది. పెద్ద బాబులు మీరు, నాకేదన్నా చిన్న తోవ చూపించాలా? మునసబు తెల్లటి బట్టలు కట్టుకుని ఒళ్ళంతా సెంటు పూసుకుని వరండాలో మడత కుర్చీలో కూర్చుని వీధంట పోతున్న ప్రమదలని కన్నార్పకుండా చూస్తున్న సమయంలో నారాయణమ్మ అడిగిందలా. వీధిలో దృష్టిని మరల్చి నారాయణమ్మ వైపు చూశాడు. తెల్లటి చెవులు పిల్లిలా అందంగా సుకుమారంగా కనిపించింది నారాయణమ్మ. వేటాడవలసిన అవసరం లేదని మునసబు ఆమెను చూసి అతి మెత్తగా నవ్వాడు.
నారాయణమ్మకు మొదట ఆ నవ్వును చూసినప్పుడు అసహ్యం కలిగింది. కానీ ఆ నవ్వు పెద్దవాడు నవ్విందని తెలుసుకున్నప్పుడు, ఆ నవ్వు తనకు జీవితంలో ఇచ్చే కొత్త వెలుగుని ఊహించుకున్నప్పుడు, బ్రతుకులో ఒక ఉన్నత స్థితిని సంపాదించుకోవాలని ఆశపడినప్పుడు, ఆ నవ్వు మెల్లమెల్లగా నారాయణమ్మ గుండెల్లోకి చొచ్చుకుపోయింది. నారాయణమ్మ ఆలోచనలు కట్టిపెట్టి కొత్త ఆలోచనలు చేస్తూ మునసబు నవ్వుకి సమాధానంగా ముచ్చటగా ముద్దుగా నవ్వింది. మునసబు నారాయణమ్మకి అభయహస్తం ఇచ్చాడు. ఆ తర్వాత ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్నాడు. నారాయణమ్మ జీవితంలో కొత్త మలుపు తిరిగింది. చాలా తొందరగా కట్టుకున్నవాణ్ణి మర్చిపోయింది. మునసబు నారాయణమ్మను సారా దుకాణం పెట్టుకోమని షడ్భుజి ముందున్న ఖాళీ స్థలం ఆమె పేర రాసిచ్చాడు. కావాల్సిన సహాయం అందించాడు. నాయుణ్ణి నారాయణమ్మకు అవసరమైన సలహాలివ్వమని ఆజ్ఞాపించాడు. నారాయణమ్మకు కొండంత ధైర్యం వచ్చింది. మరో 3 రోజుల్లో చప్టా ముందు పెద్ద పాక వెలిసింది. ఒంటిమీదున్న నగ నట్రా అమ్మి వ్యాపారానికి పెట్టుబడి పెట్టింది. మంచి రోజు చూసి సారా కొట్టు తెరిచింది. మునసబుకి మొదటి గ్లాస్ అందించి బోణీ తీసుకుంది. మునసబు బాబు చేతిలో ఏముందో గాని ఆ రోజున నెల పొడుపులా ప్రారంభమైన వ్యాపారం 5 ఏళ్లలో నిండు చందమామ అయిపోయింది. నారాయణమ్మకు ఒంటి నిండా బంగారం, ఇంటి నిండా డబ్బు తెచ్చిపెట్టింది. నారాయణమ్మ సారా వ్యాపారంలో ఓ కొత్త రికార్డు సృష్టించింది. పుట్టగొడుగుల్లా లేచిన చిన్న చిన్న కల్లుపాకలు మూసుకుపోయాయి. మునసబు ముచ్చట పడినప్పుడు నారాయణమ్మ కొట్టుకు వచ్చి మందు కొట్టి ముచ్చట్లు తీర్చుకుపోతూ ఉంటాడు. మొగుణ్ణి మర్చిపోయి మునసబుతో కులుకుతుందని ఊళ్ళో ఎవ్వరూ ధైర్యం చేసి పైకెప్పుడూ అనలేరు కూడా. పెదవులు దాటిన మాట మునసబు వరకు ప్రాకిపోతుందని, మునసబ్బాబు కోపం వస్తే ఊళ్ళో పుట్టగతులుండవని అందరికీ తెలుసు. మునసబును ఆశ్రయించిన నారాయణమ్మను కూడా మునసబులాగే గౌరవిస్తారు. నారాయణమ్మ మహదొడ్డది, వ్యాపారం అంటే ఆ తల్లికే ఎరుక అని తెగమెచ్చుకుంటారు. నారాయణమ్మ సారా కొట్టు దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఆమె జీవితం అంతకంటే దివ్యంగా వెలిగిపోతోంది. భళ్ళున తెల్లవారింది. ఒళ్ళంతా పసుపు రాసుకుని, విచ్చురూపాయంత ఎర్ర బొట్టు పెట్టుకుని, వెండి జలతారు చీర కట్టుకుని, ముద్దబంతిలా నారాయణమ్మ గళ్ళాపెట్టె ముందు కూర్చుంది. చిన్న పెద్ద దేవుళ్ళందరికీ దండాలు పెట్టుకుని, సారా కుండను 3 సార్లు ముట్టుకుని, మూసుకున్న కళ్ళకి చేతులు అద్దుకుంటుంటే కుడి కన్ను అదిరింది. అపశకునానికి నారాయణమ్మ అదిరిపోయింది. శనివారం, బేరాలకి తిరుగుండదు. కానీ ఊళ్ళోకి పోలీసులు వస్తే సరుకుగానే మిగిలిపోతుంది. బేరాలు గిట్టవు. నారాయణమ్మ భయపడింది. తన దగ్గర పనిచేసే సారా బాంబులు కొత్త సరుకు పట్టుకురావడానికి వెళ్ళాడు. వాడు పోలీసు వాళ్ళకి దారిలో దొరికిపోతే సరుకు పోతుంది. కోర్టుకెక్కి సొమ్ము చెల్లించుకోవాలి. ఆ మధ్య 2 సార్లు దొరికిపోయినప్పుడు నారాయణమ్మ ఎక్కువగా శ్రమపడకపోయినా ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టి కేసులు కొట్టించి సారా బాంబుల్ని విడిపించింది. వాడు మళ్ళీ పోలీసులకు దొరికిపోతాడని జడిసింది. పోలీసుల నుంచి బాంబుల్ని తప్పించమని మళ్ళీ పేరున దేవుళ్ళందరికీ దండాలు పెట్టింది. సూర్యకిరణాలు నారాయణమ్మ సారా కొట్టు ముందు కాసేపు ఆగి, ఆ తర్వాత మందు కొట్టి మత్తుగా నెమ్మదిగా పైకి లేచిపోతున్నాయి. కుండలో తొణక్కుండా బెణక్కుండా ఉన్న సారా తనను తాగిన వాళ్ళని తైతక్కలాడించాలని ముచ్చట పడుతోంది. నారాయణమ్మ మనసులో ఆలోచనలు పేరుకున్నాయి. ఆ ఆలోచనల్లో నాయుడు నిండిపోయాడు. నారాయణమ్మ మునసబుని కొంగున ముడిపెట్టుకుందని, మునసబుకి చేస్తున్న మజాలు తనకు చేయడం లేదని, కవాపుల్లలివ్వడం లేదని, కోరికలు తీర్చడం లేదని నాయుడు ఆమె మీద కోపం, ఉక్రోషము పెంచుకున్నాడు. ఆమె బాగుపడిపోతోందని అసూయ పెంచుకున్నాడు. నాయుడు మునసబు బాబు కన్నా సిన్నోడు చేతులు కట్టుకోవలసినోడు అని నారాయణమ్మ నాయుడిని లెక్క చేయలేదు. లెక్క చేయని నారాయణమ్మని నాయుడు లెక్కలేనన్నిసార్లు ఆమె వ్యాపారంలో వాటా ఇవ్వమని,
ఆమె హృదయంలో మునసబుతో జాయింటుగా చోటిమ్మని అడిగాడు. ఆమె ఇవ్వను పొమ్మంది. నారాయణమ్మను నాశనం చేసి గాని నిద్రపోనని నాయుడు ఒట్టు పెట్టుకున్నాడు. ఈ మధ్య నాయుడు పనిగట్టుకుని ఊరికి 5 మైళ్ళ అవతలనున్న పోలీస్ స్టేషన్కు వెళ్ళి నారాయణమ్మ సారా కొట్టు మీద రిపోర్ట్ ఇస్తున్నాడని ఆమెకు చూచాయగా తెలిసింది. నాయుడి నిజరూపం ఏదో రోజున మునసబుకి చూపించి అతనికి ఊళ్ళో నీళ్లు లేకుండా చేయాలని ఆలోచిస్తోంది. 10 గంటల వరకు బేరాలు బాగా సాగాయి. కుండలో సారా సగానికి పైగా చెల్లిపోయింది. సారా బాంబులుగాడు తొందరగా సరుకు పట్టుకొస్తే బావుణ్ణనుకుంటూ నారాయణమ్మ వీధి వైపు చూసింది. పితూరి చంద్రయ్య పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడేదో గాలివార్త మోసుకొచ్చాడని నారాయణమ్మ ఊహించింది. ఏరా చంద్రిగా, పోలీసులు వస్తున్నారా? చాలా ఆదుర్దాగా అడిగింది. హా, సొక్కివ్వంది చెప్తానేటి, 100 మంది పోలీసు వాళ్ళు వస్తున్నారో మన సారాల బాంబులుగాడు వస్తుండో చెప్తాను. చంద్రయ్య నారాయణమ్మను గొప్ప సస్పెన్స్లో పెట్టాడు. సచ్చినోడు, మందు సుక్కపడందే సంగతేటో చెప్పడు కదా, ముందల చెప్పరా, మందు మీద ఒట్టు నీకు మంది ఇస్తాగా. అబ్బే అదేం కుదరదు, ముందల మంది అప్పుడే చెప్తా. చంద్రయ్య మొండివాడు. వాడు రోజులో ఒకసారైనా తాగందే బతకలేడని చెప్పాలి. అందుకే వాడెవరో ఒకరికి ఏవో వార్తలు మోసుకొచ్చి మందుకి డబ్బులైనా కిట్టించుకుంటాడు, లేదా సారా అయినా సంపాదించుకుంటాడు. మందివ్వకుండా అడిగి లాభం లేదనుకుని నారాయణమ్మ సగం నీళ్లు కలిపి గ్లాసుడు సారా చంద్రయ్యకు అందించింది. ఎత్తిన గ్లాసును దించకుండా తాగేశాడు. షా ఒట్టి నీళ్ల సరికే ఇచ్చింది, గొణిగాడు చంద్రయ్య. సాలేరా, ముందల చెప్పు, బాంబులు గోడు రాగానే మంచి సరికిత్తాగా, చెప్పు విసుక్కుంది నారాయణమ్మ. నారాయణమ్మ, ఇంకా బాంబులు కూడా రాడే, ఆడు పోలీసులకి దొరికిపోయినాడు. వాళ్ళ నట్టుకొని నీ కొట్టుకడికి తీసుకొస్తున్నారులే. బేగి దుకాణం మూసి, లేకపోతే నిన్ను నీ కొట్లో సరుకుని మోయించేస్తారా అనుకున్నంత ఇందని నారాయణమ్మ గుండెలు బాదుకుంది. కుండలో మిగిలి ఉన్న సారాని పెరట్లో పెంట కింద కప్పెట్టి కొట్లో సామానంతా శుభ్రం చేసి సర్దింది. ఎవరైనా కొత్త వాళ్లకు అది సారా కొట్టని చెప్తే వాళ్ళు చచ్చినా నమ్మరు. నారాయణమ్మ నిమిషాల్లో దాని స్వరూపాన్ని మార్చేసింది. మరో అరగంటలో 3 జవాన్లు సారా బాంబుల్ని సారా ట్యూబుతో ఊళ్ళోకి తీసుకొచ్చారు. నారాయణమ్మ కొట్టంతా సోదా చేశారు. ఒక్క బొట్టు సారా కూడా పట్టుకోలేకపోయారు. నారాయణమ్మను సారాతో పట్టుకోవడం తమ సర్వీసులో సాధ్యం కాదనుకున్నారు 2 జవాన్లు. ఎప్పటికైనా నారాయణమ్మని పట్టుకుని హెడ్డు దగ్గర పొగడ్తలు పొందాలనుకున్నాడు 3వ జవాను. ఊళ్ళో సగానికి పైగా జనం నారాయణమ్మ కొట్టు చుట్టూ చేరిపోయారు. గంగిరావి చెట్టు దగ్గర నిల్చున్న సారా బాంబులు చుట్టూ మూగిపోయారు. అంతా కోలాహలంగా ఉంది. సచ్చినాడా, ఈ ఏలకి 3 దఫాలు దొరికిపోయిన వ్యాపారాన్ని గుల్లసేస్తున్నావు గంద్రా, తప్పించుకోవడం తెలదా నీకు? నారాయణమ్మ జవాన్లు చూడకుండా బాంబులు నెత్తిమీద మొట్టి అడిగింది. నేదప్ప, సోవులు గోడో ఏడేడుగా ఉంది సరుకు, కొంచెం తాగేసి అని గలాస్ ఇచ్చాడు. ఆడిచ్చింది ఓ గలాస్ అయితే నాను వేసుకున్నది మరో 3 గలాసులు. తాగ్గానే మైకం కమ్మేసిందప్ప. పోలీసు వాళ్ళు మన మునసబు గోర్లో ఆగిపించారు. బాబు దండాలు అంటూ దగ్గరికి వెళ్ళాను. చూద్దును కదా పోలీసు బాబులు, మరి పారిపోనీక నన్ను పట్టేసుకున్నారు. లేకపోతే ఇలా తరం అయ్యేదా? అప్పా ఈ తప్పుకాయప్ప, మరి నానెప్పుడు దొరకను. ఈ ఒక్క సొట్టు నన్ను జైలుకి వెళ్లకుండా చూడప్పా. సారా ట్యూబును మెళ్ళో వేసుకుని 2 చేతులు ఎత్తి నారాయణమ్మను బ్రతిమాలుకున్నాడు. నారాయణమ్మ కళ్ళలో నిప్పులు కురిపించింది. ఏట్రా మాట్లాడుతున్నావు? నిన్ను జైల్లో తోయిస్తే గాని బుద్ధి రాదురా, నాడో అంటూ ఒక జవాను సారా బాంబుల్ని ముందుకు తోశాడు. పిల్లలంతా గొల్లుమన్నారు. అప్పోయ్, నన్ను ఎలాగైనా ఈడిపించాలే, నా తప్పు చేశానే, ఒప్పుకుంటాను, నన్ను రక్షించాలా, ఈ చుట్టూ నన్ను కాపాడాలే అప్పా, మర్చిపోకు అప్పో. పెద్ద పెద్ద గావు కేకలు వేస్తూ నడిచాడు సారా బాంబులు. దూరంగా చెప్టా మీద నిల్చున్న నాయుడు నారాయణమ్మ వైపు చూసి, నా తడాఖా ఎలా ఉంది అన్నట్టు నవ్వాడు. నారాయణమ్మ కోపంతో కుతకుతలాడిపోయింది.
ఆ రాత్రి మునసబుతో నారాయణమ్మ నాయుడు వేస్తున్న వెక్కిలి వేషాలు, చేస్తున్న చేష్టలు వివరించి చెప్పింది. ఆమె కళ్ళలో ధారాపాతంగా కారిపోతున్న నీళ్లని కుడి చేత్తో తుడిచి ఎడంచేత్తో ఆప్యాయంగా తల నిమిరాడు మునసబు. నారీ, నీకెందుకే భయం? బొడ్డూడ నా సారా బాంబులుగాడు సారా ఏం మోయగలడే. ఆడి గురించి ఆలోచించకు. నువ్వు మాత్రం వాడిని ఎన్నిసార్లని జైలుకి వెళ్లకుండా చూడగలవు చెప్పు. ఒకసారి వెళ్ళని యాదవ్కి బుద్ధి వస్తుంది. ఇక నాయుడు సంగతి అంటావా? ఆ సారా మోయించడం పనేదో ఆడికే అప్పగిస్తే తిక్క కుదిరి దారికి వస్తాడు. ఇక నీ జోలికి రాడు. మునసబు బాబు చాలా సులువుగా తియ్యగా అన్నాడు. నారాయణమ్మ మాటలు విని ఉక్కిరిబిక్కిరై మునసబు మీసాలని ముద్దుగా ఆడించి అతని గుండెల మీద వాలిపోయింది. మునసబు నారాయణమ్మను మరీ గట్టిగా పట్టుకున్నాడు. మర్నాడు ఆమె మామూలుగా సారా కొట్టు తెరిచింది. రెండు రోజులు కోర్టుకు సెలవు కావడం వలన సారా బాంబుల్ని పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. 2 రోజులు ఆకలితో నకనకలాడిపోయాడు. నారాయణమ్మ క్యారేజ్ పంపిస్తుందని ఆశతో ఎదురుచూశాడు. అంతకుముందు 2 సార్లు ఆమె పూటపూటకి భోజనం పంపేది, బీడీలకి కాఫీలకి డబ్బులు పంపేది. ఈసారి 2 రోజుల్లో ఒక్కసారైనా క్యారేజ్ కట్టి పంపలేదు, కబురు చెప్పి పంపలేదు. బాంబులు కొంచెం బెంగపెట్టుకున్నాడు, జైలుకెళ్ళక తప్పదని. సోమవారం ఉదయం పితూరి చంద్రయ్య వచ్చి, ఒరేయ్ బాంబులో, నిన్ను చుట్టూ నారాయణం ఇడిపించదంట, నువ్వు జైల్లో కూకోక తప్పదురోయ్. సారా బాంబులకి చల్లగా ప్రాణం పోయే చావు కబురు అందించాడు. బాంబులు గుండెల్లో బాంబులు ప్రేలాయి. హెడ్ సమన్స్ ఇచ్చి 2 జవాన్లతో సారా బాంబుల్ని కోర్టుకు పంపించాడు. 2-3 మైళ్ళు నడిస్తే గాని బస్సు దొరకదు. బస్సులో 2 గంటల ప్రయాణం చేస్తే గాని 10 మైళ్ళ అవతలనున్న కోర్టు కనపడదు. 11 గంటలకి కోర్టుకి హాజరు కావాలంటే 7 గంటలకే స్టేషన్ నుండి కదిలి వెళ్ళాలి. బాంబులకి దిక్కుముక్కు ఎవ్వరూ లేరు. 2వ ప్రపంచ యుద్ధంలో ముమ్మరంగా బాంబింగ్ జరుగుతున్న రోజుల్లో పుట్టాడని వాడి అమ్మా నాన్న ముద్దుగా వాడికి బాంబులు అని నామకరణం చేశారు. వాడికి 10 ఏళ్ళు నిండేసరికి అమ్మా నాన్న 5 ఏళ్ల తేడాలో 100 ఏళ్ల బ్రతుకు నిండకుండానే బాంబుల్ని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ రోజు మొదలు ఆ ఇంట్లో ఈ ఇంట్లో చాకరీలు చేసి బతుకుతున్న బాంబుల్ని ఓ రోజున నారాయణమ్మ చూడ్డం, చూసిన వెంటనే తన కొట్లో పనికొస్తాడని పనికి కుదుర్చుకోవడం జరిగిపోయాయి. మొదట్లో బాంబులు ఎంగిలి గ్లాసులు కడగడం, తర్వాత కస్టమర్స్కి సారా గ్లాసులు అందివ్వడం, ఆ తర్వాత ఊరవతలికి పోయి సారా ట్యూబులు పట్టుకురావడం, వరుస ప్రమోషన్లు తెచ్చుకున్నాడు. తన పేరుకి ముందు సారాను జతచేసి సారా బాంబులైపోయాడు. కన్నవాళ్లు పోయారనే ధ్యాస, పూటకి తిండి లేదనే భయం వాడు మర్చిపోయాడు. ఎప్పుడూ గొడ్డులా కష్టపడతాడు. అందుకే నారాయణమ్మ వాణ్ణి చాలా ప్రేమగా చూస్తుంది. కానీ ఈ మధ్య బాంబులు మందు మరిగి మాటిమాటికి పోలీసులకి దొరికిపోతున్నాడు. నారాయణమ్మ తిడుతోంది. శశ, ఈ నెల ఎవడి మోగం చూశానో కానీ పోలీసోళ్ళకి 3 సుట్లు దొరికిపోయాను. నారాయణప్ప మాత్రం ఎన్ని సుట్లు ఇడిపిస్తుంది. బాంబులు తనను తానే చీదరించుకున్నాడు. నడుస్తున్న బాంబులు ఆలోచనల్లో పడిపోయాడు. 5 గ్యాలన్ల సారాకి కోర్టోడు 100-50 జులమానా కట్టమంటాడు. కట్టకపోతే 2 నెలలో 3 నెలలో జైల్లో కూకోమంటాడు. జైల్లో తిండట్టరు, అడ్డమైన బండ సాకిరీలు చేయిస్తారు, రాళ్ళు మొయ్యమంటారు, కర్రలు కొట్టమంటారు. తాగడానికి టీ నీళ్ళు కూడా ఉండవు, కాల్చుకోవడానికి బీడీలే దొరకవు. జైలుకి వెళ్ళినా పెద్ద ఆసుపత్రికి వెళ్ళినా ఒక్కటే శశ, ప్రతిరోజు సావాలా. ఈ పోలీసు వాళ్ళకి ఎలాగన్నా మస్కా కొట్టి 7 నుండి పారిపోవాలా. ఈ ఊరు కాకపోతే మరో ఊరు, నాను బతకలేనా ఏటి? బాంబులు తేలిగ్గా గాలి పీల్చుకున్నాడు ఆ ఆలోచన రాగానే. సార్, రామ్మూర్తిబాబు గారు. బాంబులు తన పక్కనే నడుస్తున్న జవాన్ని పిలిచాడు.
ఆ పిలుపుకి ముందు నడుస్తున్న జవాన్ అప్పలస్వామి ఎరా అంటూ వెనక్కి తిరిగాడు. రామ్మూర్తి కూడా ఎందుకన్నట్టు బాంబుల వైపు చూశాడు. బాంబులు చిటికిన వేలు చూపించాడు. రామ్మూర్తి ముసిముసిగా నవ్వుతూ ఏ మావా ఈ ఇడిచిపెట్టమంటావా అని అప్పలస్వామి వైపు చూశాడు. ఇడిచిపెట్టో అన్నాడు అప్పలస్వామి మామూలుగా. సారా బాంబుల్ని కోర్టుకు తీసుకెళ్లడం రామ్మూర్తికి కొత్త గాని అప్పలస్వామికి కొత్త కాదు. రామ్మూర్తి బాంబుల్ని విడిచిపెట్టాడు. 10 అడుగులు ముందుకు వెళ్ళిన బాంబులు వెనక్కొక్కసారి చూసి మెత్తగా నవ్వి పరుగు తీశాడు. జవాన్లిద్దరూ ఓ క్షణం ఆశ్చర్యపోయారు. రేయ్ బాంబులు ఏట్రా పని, రేయ్ దొంగనాయాలా అప్పలస్వామి గావు కేకలు పెట్టాడు. రామ్మూర్తి అలసిపోయే వరకు బాంబులు వెంట పరిగెత్తాడు. ఎంతెంత దూరం, శాన దూరం, ఎంతెంత దూరం, ఇంకా శానా దూరం, ఎంతెంత దూరం అంటూ హుషారుగా రాకెట్టులా బాంబులు తప్పించుకు పారిపోయాడు. దొంగ నాయాలా, తెలిసినోడు అని కనికరించి ఇడిచిపెడితే మమ్మల్ని దాగా చేస్తావురా, నీ పని చెప్తానుండో, నువ్వు మళ్ళీ దొరక్కపోలే, నిన్ను ముక్కలు కోసి కవా పుల్లలు చేసుకోమని నారాయణమ్మకి ఇయ్యపోతే చూడు, నా పేరు అప్పలస్వామే కాదో నా అయ్యాల. అప్పలస్వామి పళ్ళు పటపట కొరికాడు. మామ ఆనక తిడుదువు కానీ ముందల కోర్టోడి సంగతి ఆలోచించు. ఏలైపో వస్తోంది, అన్ని ఎప్పుడు అట్టుకుంటాం, ఎప్పుడు కోర్టుకు వెళ్తాం, మన ఉద్యోగాలు వెళ్ళిపోయేలాగున్నాయి. నాకు దడట్టుకుంది మామోయ్. సర్వీసులో 2 ఏళ్లు కూడా పూర్తి చెయ్యని రామ్మూర్తి నిలువున వణకడం ప్రారంభించాడు. నువ్వు అసలు ఆయన ఎందుకు ఇడిచిపెట్టినావు? నువ్వు జాగ్రత్తగా ఉండద్దు, నీకు బుద్ధి లేదురా. అప్పలస్వామి రామ్మూర్తిని కసురుకున్నాడు. అదిగో మావా, ఆ మాటే అనుకో, నువ్వు వదలమంటేనే ఇడిచిపెట్టానా? నువ్వు అలాగే అంటావని నాకు ఎరక, ప్లేటు పిరాయించిక. రామ్మూర్తి జూనియర్ అయినా ఊరుకోలేదు, అప్పలస్వామిని ఎదిరించాడు. కాసేపు ఇద్దరూ పేచీలు పడ్డారు. దొంగ నాయాల, ఆడు పారిపోయి మనిద్దరికీ పేకల మీదకి తెస్తాడనుకోలేదురా. ఊరుకోరా రామ్మూర్తి, ఊరుకో. అలా రా దారికి, ముందల కోర్టు రోడ్ సంగతి మాట్లాడు మావా. ఏటి మాట్లాడనరా, మనం తిన్నగా గంగోరం పోయి ఆ బాంబులు కొని పట్టుకోవాలా, నడు బేగి. అప్పలస్వామి వెనక్కి తిరిగి నడవబోయాడు. అందుకే మావా నీ ఉద్యోగం పెరగలేదు. ఆడు గంగోరం వెళ్తాడేటి కేడిగోడు, మరేదన్నా ఊరు పోతాడు. మన కంట్లో ఇసుక పోసినోడు మళ్ళా మన కంటికి అగుపిస్తాడా? రామ్మూర్తి పక్కపక్క నవ్వేశాడు అప్పలస్వామి అమాయకత్వానికి. అవును రోయ్, నాకాపాటి బుర్ర నేకపోయిందేటో అంటూ అప్పలస్వామి తన చేతిలో లాఠీతో నెత్తి మీద కొట్టుకున్నాడు. అతనికి పోలీసు ఉద్యోగంలో 12 ఏళ్ల సర్వీస్ మాత్రం ఉంది. ప్రమోషను లేదు, ట్రాన్స్ఫరు లేదు. డల్ హెడ్ అని అతన్ని హెడ్ చేయలేదు. ఒరే రామ్మూర్తి, నువ్వేదైనా ఉపాయం ఆలోచించరా. పోలీసు ఉద్యోగం ఆశ అడ్డదే. ఆడిని కోర్టుకు తీసుకెళ్ళలేదని స్టేషన్లో తెలిస్తే ఎస్ఐ బాబు వెంటనే ఉద్యోగాలు తీసేసి మనల్ని ఇంటికి వెళ్ళిపోమంటాడు. బాబు బాగా ఆలోచన చేయరా. నిజమే, అనుకున్న టైంకి సమన్స్ కోర్టులో దాఖలు చేసి బాంబుల్ని అప్పగించకపోతే చాలా అనర్థాలు ఏర్పడతాయి. అజాగ్రత్తగా ప్రవర్తించినందుకు జవాన్లిద్దరు ఉద్యోగాలు పోవచ్చును. కోర్టుకి హాజరు కావడానికి ఎంతో వ్యవధి లేదు. అప్పలస్వామి ముచ్చెమటలు పోశాడు. రామ్మూర్తి తీవ్రంగా ఆలోచించసాగాడు. అతను చాలా చురుకైన వాడని స్టేషన్లో అంతా అనుకుంటారు. మెరుపులాంటి ఆలోచన వచ్చింది రామ్మూర్తికి. మావా, కోర్టోళ్ళకి నేనెవన్నో కోనకుస్కాయిగోని తెలీదు కాబట్టి నన్నే బాంబులని వాళ్ళకి చూపించు. మేజిస్ట్రేట్ బాబు జుల్మానా వేస్తే చెరిసగం వేసుకుని కట్టేద్దాం, ఏమంటావు? మన స్టేషన్లో మామూలుగా బాంబులు ఓడే కట్టుకున్నాడని బొంకుదాం, ఏటంటావు? అవును రోయ్, బ్రహ్మాండమైన ఐడియా. కోర్టులకి చెవులే కానీ కళ్ళు ఉండవు. ఎవరిని చూపించైనా బాంబులు గోడే అంటే నమ్మేస్తారు. మేజిస్ట్రేట్ బాబు కూడా ఎవ్వరికి జైలు వేయడు, జుల్మానా కట్టేసుకోమంటాడు. రే రామ్మూర్తి, ఇదే మరేదన్నా కేసు అయితే ఎస్ఐ గారికి చెప్పి నీకు ప్రమోషన్ ఇచ్చిమని చెప్పిద్దును. బేగినాడు బస్సు రోడ్డు కాడ అప్పనగా టీ కొట్లో అని అడిగి బట్టలు అవి మార్చేసుకుంది కానీ పదా. అప్పలస్వామికి హుషారు వచ్చింది.
రామ్మూర్తి మావ మాటలకి పొంగిపోయాడు. పదకొండు గంటలయింది. మ్యాజిస్ట్రేట్ కోర్ట్ హాలు జనంతో నిండిపోయింది. ఎప్పుడు సున్నాలు వేశారో తెలియదు గాని గోడలు పూర్తిగా వెలిసిపోయి సారా కుండలాంటి రంగును పులుముకున్నాయి. న్యాయానికి చిహ్నంగా, దేశభక్తికి తార్కాణంగా గోడల మీద దేశనాయకుల ఫోటోలు వేళ్లాడుతున్నాయి. అక్కడక్కడ సాలెగూళ్ళు అల్లుకుని అసహ్యంగా కనిపిస్తున్నాయి. హాల్లో 4-5 బల్లలు తప్ప మరేమీ లేవు. మ్యాజిస్ట్రేట్ గారు కూర్చోవడానికి మాత్రం కొత్తదానిలా కనిపిస్తున్న పాత సింహాసనం లాంటిది ఉంది. హాలుకి 2 వైపులా ఉన్న ద్వారాలు, కిటికీల్లో నుండి బయట గ్రౌండులోని రకరకాలైన చెట్లు కనిపిస్తున్నాయి. కోర్టుకొచ్చే క్లయింట్స్ కూర్చోవడానికి, క్లయింట్స్ని పట్టుకొచ్చే జవాన్లు మాట్లాడుకోవడానికి, ప్లీడర్ గుమాస్తాలు కులాసాగా తిరగడానికి ఎంతో అనుకూలంగా ఉంటుందా ప్రదేశం. మ్యాజిస్ట్రేట్ గారు వచ్చి తన సీట్లో కూర్చున్నారు. కోర్టు హాలులో నిశ్శబ్దం ఆవరించింది. హాల్లో ఉన్న జనాన్ని, ముందున్న కాగితాలని చూసి మ్యాజిస్ట్రేట్ గారు ముఖం చిట్లించారు. అన్నీ సారా కేసులే. అతని కళ్ళు సారా తాగినట్టు ఎర్రగా ఉన్నాయి. అతని కళ్ళల్లో ఎరుపు చూసి కోర్టు గుమాస్తాలు చిన్నగా నవ్వుకున్నారు. మ్యాజిస్ట్రేట్ గారి కళ్ళు ఎర్రగా ఉన్నాయంటే ముందు రోజు రాత్రి అమ్మగారితో ఆయన పేచీ పడ్డారని అనుకోవచ్చును. ఆమె ఏ రవ్వల నెక్లెసో జరీ అంచు చీరో అడుగుంటుంది. ఆయన ఇప్పుడు కాదు మరోసారి అని అనుంటారు. దాంతో అమ్మగారు అలిగి బాబుగారితో పేచీ పడుంటుంది. బాబుగారు కోర్టులో భార్య మీద కోపం కేసుల మీద చూపిస్తారు. కోర్టు తొందరగా ముగిసిపోతుంది. మ్యాజిస్ట్రేట్ గారు వచ్చిన 5 ఏళ్లలో అలాంటి అనుభవాలు కోర్టు గుమాస్తాలకి అలవాటైపోయాయి. ఒక్కొక్క కేసు చూస్తూ చిర్రుబుర్రులాడుతూ మ్యాజిస్ట్రేట్ గారు తీర్పులిచ్చేస్తున్నారు. అప్పలస్వామి మనసు అనేకమైన అనుమానాలతో పీకుతోంది. తన ఇష్టదైవాన్ని లెక్కలేనన్నిసార్లు తలుచుకున్నాడు. మ్యాజిస్ట్రేట్ గారు చిన్న ఫైన్ వేసి వదిలిపెట్టేలా చెయ్యమని మొక్కుకుంటున్నాడు. బాంబులు 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 కోర్టు బంట్రోతు పిలిచాడు. వెంటనే అప్పలస్వామి రామ్మూర్తిని హాజరుపరిచాడు. ఏరా సారా మోసావా? మ్యాజిస్ట్రేట్ గారు గద్దించారు. అవును సార్, ఇంకెప్పుడు అలాంటి పనులు చేయనండి, బుద్ధొచ్చింది సార్. రామ్మూర్తి తల వంచుకుని అతి వినయంగా అన్నాడు. మ్యాజిస్ట్రేట్ గారు మండిపడ్డారు. అవునట, అవును, వేధవాకి తిక్క కుదర్చాలి. ఎన్ని గ్యాలన్లురా? 5 గ్యాలన్లా? 2 నెలలు జైల్లో కూర్చోపో. అప్పలస్వామి అదిరిపోయాడు. రామ్మూర్తి ఆందోళన పడిపోయాడు. సార్, నాకు జైలు వద్దు సార్. బాబు, నాకు జుల్మనే వేయండి బాబు, డబ్బు కట్టించుకుంటాను, మీకు దండం పెడతాను బాబు. ఇంచుమించుగా గోల పెట్టాడు రామ్మూర్తి. మ్యాజిస్ట్రేట్ గారు తనకు జైలు వేస్తారని కలలో కూడా ఊహించలేదు. సారా నీళ్ళమ్మి డబ్బులు బాగా గడిచినట్టున్నాడు. పెనాల్టీ కడతాట, పెనాల్టీ. నీకు జైల్లో వేస్తే గాని నీ ఒంటి పొగరు తగ్గదురా. అలా అనకండి బాబు, జైల్లో ఉంటే నాకు పడదు బాబు, జబ్బు చేస్తుంది. నాకు పైన వేసి అండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. జబ్బు వస్తే ఆసుపత్రికి తీసుకెడతారు. 2 నెలలంటే నీకో లెక్క. పో బాబాబు, ఈ ఒక్క చుట్టూ తప్పు కాయాలా? అంత పెద్ద శిక్ష చేయకండి బాబు, డబ్బు కట్టించుకుంటాను అన్నాను కదా బాబు. అప్పలస్వామి నెమ్మదిగా కలగజేసుకోబోయాడు. సార్, ఆడు చాలా మంచోడండి, ఈ సుట్టే సారా మోసాడు ఆడు. ఏమోయ్, వాడు నీకేమైనా ఇచ్చాడా? వాడి మంచితనంతో నీకేమైనా వాటా ఉందా? మ్యాజిస్ట్రేట్ గారు కస్సుమన్నారు. అప్పలస్వామి మాట్లాడలేకపోయాడు. ఆందోళనగా రామ్మూర్తి వైపు చూశాడు. అతని ముఖంలో కత్తివేటుకి నెత్తురు చుక్క లేకుండా ఉంది. అతను చాలాసేపు మ్యాజిస్ట్రేట్ గారిని బ్రతిమాలుకున్నాడు. మ్యాజిస్ట్రేట్ ససేమిరా అన్నారు. వాడిని తీసుకుపోయి మరో కేసు హాజరు పెట్టండి, నెక్స్ట్ అంటూ మ్యాజిస్ట్రేట్ గారు పేపర్లు తిప్పారు. రామ్మూర్తి లబోదిబోమన్నాడు. మధ్యాహ్నం లంచ్ అవర్లో తనకు తెలిసిన ఎస్ఐలు కనిపిస్తారని అప్పలస్వామి కోర్టంతా గాలించాడు. అదృష్టవశాత్తు బాగా తెలుసున్న ఒక ఎస్ఐ కనిపించాడు.
అప్పల్స్వామి జరిగిన విషయం అతనితో తూచా తప్పకుండా చెప్పాడు. ఫూల్, ఈ సంగతి ముందే నాకు చెప్పలేకపోయావా? మిమ్మల్ని చూసి నవ్వాలో ఏడవాలో తెలియడం లేదురా. తొందరగా నడు, మ్యాజిస్ట్రేట్ గారిని కలుసుకుని చెప్పేద్దాం. ఆ ఎస్ఐ అప్పల్స్వామికి నానా చివాట్లు వేశాడు. మ్యాజిస్ట్రేట్ గారు భోజనం చేసి ఈజీ చైర్లో కూర్చుని పేపర్ చదువుతున్నారు. ఎస్ఐ మ్యాజిస్ట్రేట్ గారితో అప్పల్స్వామి చెప్పిన విషయాలన్నీ వివరించాడు. చిన్న ఫైన్ వేసి రామ్మూర్తిని తప్పించమని అడిగాడు. మ్యాజిస్ట్రేట్ గారు మొదట ఆశ్చర్యపోయారు. తర్వాత పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. జవానుల తెలివికి విట్లు వేశారు. తన సర్వీస్లో అప్పల్స్వామి, రామ్మూర్తి లాంటి అమాయకుల్ని చూడలేదని ఎస్ఐతో చెప్పి నవ్వుకున్నారు. మధ్యాహ్నం సెషన్స్కి టైం అవుతోందని లేచి నించున్నారు. ఎస్ఐ చెప్పిన విషయం విని నవ్వుకున్న మ్యాజిస్ట్రేటు గారు మధ్యాహ్నం సెషన్స్లో పువర్ ఫెలోస్ అని రామ్మూర్తికి ఫార్మల్గా చిన్న ఫైన్ వేసి కేసు కొట్టేయచ్చును, లేదా నీతి న్యాయం అంటూ 24 గంటలు మాట్లాడే మ్యాజిస్ట్రేట్ గారు ఎస్ఐ చెప్పిన విషయం విని మండిపడి ఆనక అప్పల్స్వామి, రామ్మూర్తిల అతి తెలివిని పెద్దవాళ్లకు రిపోర్టు చేసి కేసును పెద్దది చేయవచ్చును. జడ్జి గారు ఏ తీర్పిస్తారో తెలియక తికమక పడుతూ అప్పల్స్వామి బాబాబు బాబాబు అంటూ ఆయన వెంట పడ్డాడు. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ శ్రీరాజ్ గారు రచించిన కథ మరో సారా కథ విన్నారు. ఈ కథ 1973 ఏప్రిల్ 4 నాటి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.